రామప్ప ఆలయం గర్భగుడికి ముప్పు ముంచుకొస్తోంది. దశాబ్దాలుగా సోమసూత్రం మూసుకుపోవడంతో ఆలయంలోని శివలింగం కుంగిపోతోంది. దీనికి అధికారుల నిర్లక్ష్యం తోడై ఆలయ చారిత్రాత్మక ఆలయం కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. ఇదే రామప్ప ఆలయం. కాకతీయుల కాలంలో 800 ఏళ్ల కిందట ఆలయాన్ని నిర్మించారు. అత్యద్భుత శిల్పకళా సంపదకు నిలయం, కాకతీయుల కళా నైపుణ్యాలకు తార్కాణం. ఇక్కడి రమణీయ శిల్పాలు అప్పటి సాంస్కృతిక వైభవాన్ని చాటుచెబుతాయి. ఆలయ నిర్మాణ శైలి దేశ విదేశీ ప్రతినిధులను అబ్బురపరుస్తుంది. రామప్ప శిల్పులు సకల విద్యా ప్రవీణులు, ప్రయోగశీలులు. ఆలయం కోసం భారీ శిలలతో శిల్పాలు చెక్కారు. అప్పటికే బరువు ఎక్కువైన ఆలయానికి మరింత బరువు కాకూడదని గర్భాలయాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు. నిర్మాణ రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు. ఇంతటి విశిష్టమైన చారిత్రక ఆలయానికి ప్రస్తుతం ముప్పు వాటిల్లింది. భూమికి 6 అడుగుల ఎత్తులో నిర్మించిన రామప్ప గర్భగుడిలో శివలింగం కుంగిపోతోంది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట శివారు ప్రాంతంలో రామప్ప దేవాలయం ఉంది. ఆలయాన్ని 1213 సంవత్సరంలో కాకతీయులు నిర్మించారు. కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని ఈ ఆలయం రూపొందింది. కార్తీక మాసం, శ్రావణ మాసాలతో పాటు శివరాత్రి సందర్భంగా ఇక్కడ వైభవంగా పూజలు జరుగుతాయి. గర్భాలయంలోని శివలింగానికి భక్తులు అభిషేకం, అర్చన, పూజలు నిర్వహిస్తారు. పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో శివలింగానికి అభిషేకం చేసి మొక్కులు చెల్లిస్తారు. అభిషేకం చేసిన తర్వాత నీరు నిలవకుండా గర్భగుడి నుంచి బయటకు నీరు వెళ్లేందుకు సోమసూత్రం ఏర్పాటు చేశారు. ఇది 30 ఏళ్లుగా మూసుకుపోవడంతో జలాభిషేకం, పాలాభిషేకం సందర్భంగా శివలింగంపై పోసే నీరు, పాలు గర్భగుడిలోనే నిలిచిపోతున్నాయి. వరంగల్కే తలమారికంగా ఉన్న రామప్ప ఆలయం నిర్వహణ లోపం కారణంగా పెను ప్రమాదంలో పడింది. పునాదిగా ఉన్న ఇసుకను చీమలు, ఎలుకలు తోడేస్తున్నాయి. లోపల ఇసుకంతా తీసుకొచ్చి ఆలయం పైభాగంలో రాసులు పోస్తున్నాయి. తాజాగా కురిసిన వర్షాలకు ఆలయ గోడలకు పెచ్చులూడిపోయాయి. రామప్ప ఆలయానికి 800 మీటర్ల దూరంలో ఏడాది కింద సొరంగం పనులు జరిగాయి. ఈ పనుల్లో ఉపయోగించిన పేలుడు పదార్థాల ప్రభావం గుడిపై తీవ్రంగా పడింది. పురాతన రాతి కట్టడం బీటలు వారింది. ఈశాన్యం నుంచి పెచ్చులు ఊడిపోతున్నాయి. బీటలు వారిన ప్రదేశం నుంచి వర్షపు నీరు కారుతోంది. అయితే ఆలయం శిథిలావస్థకు చేరుకుంటున్న అపురూప కళా సంపదను కాపాడే ప్రయత్నం చేయటం లేదు. అభిషేకం చేస్తాం, ఆ నీళ్లు బయటికి పోవడం లేదు. దాని లోపలనే ఉండి ఆ దేవునికి చేపించిన నీళ్ళతోని మళ్ళీ అదే దాంతో లింగానికి కాస్త ముప్పు ఉంటుంది కదా, ఎక్కడ కరెక్ట్ లేదు. మొత్తం స్టోన్స్ మొత్తం ఇలా బ్రేక్ అయ్యి చాలా ప్రాబ్లం ఉందండి. సో ఎవరైనా గవర్నమెంట్ అన్న ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకొని కరెక్ట్ చేసుకోవాలండి దీనికి. రామప్ప ఆలయ ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం అద్భుత శిల్పాలకు శాపంగా మారుతోంది. అయితే కాకతీయుల కళా ప్రావీణ్యం, వారి నిర్మాణ శైలి తెలిసిన నిపుణులు ఇప్పుడప్పుడే ప్రమాదం లేదని చెప్తున్నారు. రామప్ప ఆలయం మాత్రం బీటలు వారడం, దేవాలయం అడుగు భాగంలోని ఇసుకను చీమలు, ఎలుకలు తోడేయటం వాస్తవం. ఇది ఇలాగే కొనసాగితే చారిత్రక సంపద కాలగర్భంలో కలిసిపోక తప్పదు.